Good evening, guys. Good evening, sir. Yeah, previous ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? T1 is confirm. Yeah, sir. Okay, sir. Clear? Okay, then guys. So next చూడండి, like mute లో పెట్టుకోండి రిమైనింగ్ పర్సన్స్. యా, సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి జిఎస్టీలోకి ఎంటర్ అవుతున్నామండి. అసలు జిఎస్టీ అంటే ఏంటి, మన ఇండియాలోకి జిఎస్టీ ఎప్పుడు తీసుకొచ్చారు, ప్రీవియస్ మనకి ఏం ట్యాక్సెస్ ఉన్నాయి, ప్రజెంట్ జిఎస్టీ రావడం వల్ల మనకి యూజెస్ ఏంటి, ఈ జిఎస్టీ వల్ల ప్రజెంట్ ఎన్ని ట్యాక్సెస్ ఉన్నాయి, ఎన్ని పర్సంటేజ్ స్లాబ్స్ ఉన్నాయి అనేది కూడా టుడే క్లియర్ కట్గా డిస్కషన్ చేద్దాం. ఓకే, చూడండి పీపీటీ కనబడుతుందా, కన్ఫర్మ్ చేయండి. Yes, sir. కనిపిస్తుంది. సో జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనకూడదు. ప్లీజ్ మ్యూట్, అవుట్ సైడ్ పర్సన్స్ మ్యూట్ పెట్టుకోండి. లైక్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేసిన కంట్రీ ఫస్ట్ ఏదంటే ఫ్రాన్స్. 1954లో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. 160 కంట్రీస్లో జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేశారు. బట్ మన ఇండియాలోకి ఈ కాన్సెప్ట్ని 2000 ఇయర్స్లోనే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల 1 జూలై 2017లో పిఎం నరేంద్ర మోడీ ద్వారా మన ఇండియాలోకి జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేశారు. ఓకే ఓకే మనకి టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఇండియాలో ఎన్ని ఉన్నాయంటే 2 టైప్స్ ఉన్నాయి, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద ఏమొస్తాయి అనేది చూసుకోవాలి. డైరెక్ట్ ట్యాక్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద జిఎస్టీ వస్తుంది. తర్వాత వై జిఎస్టీ. ఈ జిఎస్టీ అనేది ఎందుకు అంటే, వ్యాట్లో ఉన్నప్పుడు మనకి మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్స్లో మనం చూసుకున్నట్లయితే ఈ జిఎస్టీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ మీద, ట్రేడింగ్ మీద, సర్వీసెస్ మీద ఈ జిఎస్టీ అనేది పడుతుంది. మల్టిపుల్ ట్యాక్సెస్, మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ అంటే ఎన్ని రకాలు ఉన్నాయి. బిఫోర్ మనకి 5%, 12.5%, 14.5% అలా మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఓకే, ఇంకా సేమ్ ఐటమ్స్ ఆంధ్రప్రదేశ్లో 1% ఉంటుంది, కర్ణాటకలో 1%, తమిళనాడులో 1%, అలా ఒకే ఐటమ్ రకరకాల పర్సంటేజ్లు ఉండేవి. అలా లేకుండా ఇండియా మొత్తం మీద ఏ ప్రోడక్ట్ ఎక్కడ కొనినా అమ్మినా సేమ్ పర్సంటేజ్లో ఉండాలి అనేది మెయిన్ ఉద్దేశం. 0%, 5% అనేది మనకి చూపిస్తాను పర్టికులర్ నెక్స్ట్ స్లైడ్స్లో. చూడండి. ఓకే, సో జిఎస్టీ లైక్ ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ దట్ ఈస్ అప్లైడ్ టు ది కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఈ జిఎస్టీ అనేది గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద అప్లికబుల్ అవుతుంది. అంటే ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేసినా, సేల్ చేసినా జిఎస్టీ ట్యాక్స్ అనేది పడుతుంది. ఓకే, ఈ ట్యాక్స్ ఎవరి నుంచి కలెక్ట్ చేస్తారు అంటే కస్టమర్స్ నుంచి కలెక్ట్ చేస్తారు. కస్టమర్స్ నుంచి కలెక్ట్ చేసి స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అంటే గవర్నమెంట్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఐటీసీ రూపంలో కడతారు. ఓన్లీ ఇండియా, కెనడా, బ్రెజిల్లో మాత్రమే డ్యూయల్ జిఎస్టీ స్ట్రక్చర్ ఉంది. డ్యూయల్ జిఎస్టీ స్ట్రక్చర్ అంటే ఏ విధంగా చెప్పవచ్చు, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, దాన్ని యూనిఫైడ్ జిఎస్టీ ఎకనామీ అంటారు. జిఎస్టీ యూనిఫైడ్ ఎకనామీ అంటారు. సో తర్వాత డ్యూయల్ సిస్టమ్ అంటే ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది. సో దీన్నే మనం డ్యూయల్ సిస్టమ్ అంటారు. ఎవరి ట్యాక్స్ వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు, వేరే వాళ్ళు కలెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉండదు. ఓకే, బెనిఫిట్స్ ఏమున్నాయి జిఎస్టీ రావడం వల్ల చూసుకున్నట్లయితే, లైక్ సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్ అంటే ముందు మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి, అవన్నీ వెళ్ళి సింపుల్గా రావడం జరిగింది. ఎలిమినేట్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ఓకే, ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే, ముందు ప్రీవియస్ చాలా ట్యాక్సెస్ ఉన్నాయి, వాటన్నిటిని తీసేసి ప్రజెంట్ కొన్ని ట్యాక్సెసే ఉంటాయి. టెక్నాలజీ డ్రైవెన్ సిస్టమ్, ఐటీసీ రూపంలో గవర్నమెంట్ రిటర్న్స్ అప్లై చేయడానికి కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇంక్రీజ్డ్ రెవెన్యూ, దీని ద్వారా గవర్నమెంట్కి రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే,
తర్వాత ప్రీవియస్ ట్యాక్స్ సెక్షన్ మనకి ఎలా ఉంది, సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్. సో సెంట్రల్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడీజీ, సర్చార్జెస్, సివిడి అండ్ ఎస్ఏడి. ముందు ఈ ట్యాక్సెస్ అన్నీ ఉన్నాయి. స్టేట్ ట్యాక్స్ కింద వ్యాట్, సిఎస్టీ, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చార్జెస్, ఎంట్రీ ట్యాక్స్, ఇవన్నీ స్టేట్ ట్యాక్స్ కింద ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటిని తీసేసి ప్రజెంట్ మనకి ఏం ట్యాక్స్ పెట్టారో చూడండి. ఓన్లీ దీనికి కాంపోనెంట్స్ అంటారు, ట్యాక్స్ కాంపోనెంట్స్. 3 రకాల ట్యాక్స్లు, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. హెచ్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్పుకుంటాం. ఎప్పుడు సార్ ఈ ట్యాక్సెస్ పడతాయంటే ఆంధ్రప్రదేశ్లోనే పర్చేజ్ చేసి ఆంధ్రప్రదేశ్లోనే సేల్ చేస్తే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. అంటే కర్నూలులో పర్చేజ్ చేశారు, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. వైజాగ్లో సేల్ చేశారు, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఒంగోలులో పర్చేజ్ చేశారు, కడపలో సేల్ చేశారు, అప్పుడు కూడా సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్లే పడతాయి. అలా కాకుండా వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసి వేరే రాష్ట్రానికి సేల్ చేస్తే ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్తాం. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని మనం చెప్తాం. ఓకే, అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్లో లైక్ తమిళనాడులో పర్చేజ్ చేశారు, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. కర్ణాటక సేల్ చేశారు, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. చూడండి, ఆ ట్యాక్సెస్ అన్ని మిక్స్ చేసి ఈ మూడిట్లో కలిపారు. సిజిఎస్టీ కింద ఎక్సైజ్ డ్యూటీ, ఏడీజీ, సర్వీస్ ట్యాక్స్, సర్చార్జెస్ ఇవన్నీ వస్తాయి. హెచ్జిఎస్టీ కింద వ్యాట్, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, సర్చార్జెస్ ఇవన్నీ వస్తాయి. ఐజిఎస్టీ కింద సిఎస్టీ, సివిడి అండ్ ఎస్ఏడి ఇవన్నీ కలిపి దీని కిందకి వస్తాయి. Calculation of tax for within state sales. Location of sale, place of sale, Andhra Pradesh. Charge of tax, intrastate, CGST, HGST. Location of sale, place of sale, Andhra, Telangana. Charge of tax, interstate, IGST tax. GST registration. ఓకే, జిఎస్టీ రిజిస్ట్రేషన్ వచ్చేసి 15 డిజిట్స్ ఉంటుంది. ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్ అంటారు, రిమైనింగ్ 10 నెంబర్స్ పాన్ నెంబర్. తర్వాత ఎంటిటీ కోడ్ 1 బ్లాంక్, డిఫాల్ట్ జెడ్ 1 జెడ్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. చెక్ సమ్ డిజిట్, లాస్ట్ 1 నెంబర్ కానీ న్యూమరిక్ కానీ ఉంటుందన్నమాట. ఫస్ట్ 2 డిజిట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టేట్ కోడ్ అంటారు. ఓకేనా, అదే ఇండియా మ్యాప్లో జమ్మూ కాశ్మీర్ నుంచి 29 రాష్ట్రాలకు 2 డిజిట్ నెంబర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 37, తెలంగాణది 36, కర్ణాటకది 29. ఇలా మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్, కొత్తగా ఒక కంపెనీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే నేమ్, కంపెనీ నేమ్, అడ్రస్, సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, టిన్ నెంబర్ అండ్ సిన్ నెంబర్, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్ ఇవన్నీ ఉండాలి. హెచ్ఎస్ఆర్ నెంబర్ అండ్ ఎస్ఏసి. సో హెచ్ఎస్ఎన్ అంటే మనకి హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ కల్చర్ అంటారు. టర్న్ ఓవర్ బిట్వీన్ 1.5 crore to 5 crore మధ్యలో ఉన్నట్లయితే హెచ్ఎస్ఎన్ నెంబర్ 2 డిజిట్స్ ఇవ్వాలి. టర్న్ ఓవర్ మోర్ దాన్ 5 crores ఉంటే 4 నెంబర్ డిజిట్ ఇవ్వాలి. ఓకే, సర్వీసెస్ అకౌంటింగ్ కోడ్, ఫస్ట్ 2 డిజిట్స్ అనేది 99 ఆర్ కామన్ ఫర్ ఆల్ ద సర్వీసెస్. ఐటమ్స్ కొనడం అమ్మడం మీద అయితే హెచ్ఎస్ఎన్, సర్వీసెస్ ఏదైనా సిస్టమ్ సర్వీసెస్, మొబైల్ సర్వీసెస్ వాటి మీద అయితే సర్వీస్ ఎస్ఎస్సి తీసుకుంటారు. ఓకే, వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేస్తే 8 డిజిట్స్ ఉంటుంది హెచ్ఎస్ఎన్ కోడ్ పైన. మన ఇండియాలో 1600 ఐటమ్స్ ఉన్నాయి, అంటే మనం ఉపయోగించే ప్రతి ఐటమ్ మీద కూడా కంపల్సరీగా మనకి హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది ఉంటుంది. ట్యాక్సెస్, ఎగ్జామ్ట్ అంటే 0%, 5%, 12, 18, 28. సో ఎగ్జామ్ట్ అంటే 0% కింద ఏం ఐటమ్స్ వస్తాయి, 5% కింద ఏమొస్తాయి, 12 కింద ఏమొస్తాయి, 18 కింద ఏమొస్తాయి, 28 కింద ఏమొస్తాయి. మనం ఉపయోగించే నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఇంట్లో ఉపయోగించుకునేటి కార్లు, ఓకే, ఇవన్నీ కూడా మనకి ఈ 5%లో ఉంటాయి. ఏ రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా, ఏ రాష్ట్రానికి సేల్ చేసినా ఇవే పర్సెంటేజ్ ఉంటాయి. ఏ పర్సెంటేజ్ అయితే
ఉండవు అనమాట. ఓకే, ఇది ఓల్డ్ ఫోటో, ప్రజెంట్ మారుతూ ఉంటాయి. 28 18కి, 18 12కి, 12 5కి, 5 to 0 కూడా మారుతూ ఉంటాయి. తర్వాత జీరో రేటెడ్ అంటే దిస్ ఇంక్లూడ్ ఎసెన్షియల్ ఐటమ్స్, ఇంక్లూడ్ ఫుడ్, వెజిటేబుల్స్, రైస్, ఎగ్స్. ఓకే, వీటన్నిటి 0% ఉంటాయి. మెరిట్ రేట్ 5%. దిస్ ఇంక్లూడ్స్ కామన్లీ యూజ్డ్ ఐటమ్స్. స్టాండర్డ్ రేట్ 12%, 18%. దిస్ ఇంక్లూడ్స్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. ఓకే, తర్వాత డిమెరిట్ రేట్ అడిషనల్ సెస్ 28%. లగ్జరీ వస్తువులు ఎవరైతే వాడతారో, లగ్జరీ కార్, టొబాకో అండ్ ఎయిర్ డేటెడ్ డ్రింక్స్, ఇవి 28% కిందకి వస్తాయి. అడిషనల్ సెస్ 1% to 25% వరకు అడిషనల్ సెస్ యాడ్ చేస్తారు లగ్జరీ గూడ్స్ మీద, ఎందుకంటే కొందరు అదర్ కంట్రీస్ నుంచి వెహికల్స్ తెప్పించుకుంటూ ఉంటారు. తర్వాత ఆర్టికల్స్ అవుట్ సైడ్ జిఎస్టీ రేట్ స్లాబ్ 0.25% నుంచి 3%. 0.25% ఇంక్లూడ్స్ సెమీ ప్రీసియస్ స్టోన్ అండ్ 3 ఇంక్లూడ్స్ జ్యువెలరీ. వీటి మీద పడుతుంది. మనకి మార్కెట్లో 4 టైప్స్ ఆఫ్ డీలర్స్ ఉంటారు. రెగ్యులర్ డీలర్స్, కాంపోజిషన్ డీలర్స్, కన్జ్యూమర్స్, తర్వాత అన్రిజిస్టర్డ్ డీలర్స్. రెగ్యులర్ డీలర్స్ అంటే గవర్నమెంట్కి ప్రతి మంత్ ట్యాక్స్ పే చేస్తారు. వాళ్ళు ఎంత పర్చేజ్ చేస్తున్నారు, ఎంత సేల్ చేస్తున్నారు, వీళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. రెగ్యులర్ డీలర్స్ ఇలా ప్రయాణం వచ్చేసి వాళ్ళకి 20 lakhs నుంచి 40 lakhs వరకు ఇలా బిజినెస్ జరుగుతుంది. వీళ్ళని రెగ్యులర్ డీలర్స్ అంటారు. కాంపోజిషన్ డీలర్స్ అంటే వీళ్ళు గవర్నమెంట్కి 1% ట్యాక్స్ పే చేస్తారు. 75 lakhs నుంచి 1.5 crore వరకు వీళ్ళు బిజినెస్ జరుగుతుంది. వీళ్ళు నెల నెల గవర్నమెంట్కి రిటర్న్స్ అప్లోడ్ చేయరు. వీరు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయరు. లిమిటేషన్ చూడండి. సో స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్. ఈ అన్ని దేశాలు కూడా, ఎన్ని రాష్ట్రాలు కూడా లైక్ వీళ్ళకు ఇండస్ట్రియల్ ఏరియాస్ తక్కువ, కాబట్టి వీళ్ళకి మినిమం 10 lakhs. రెస్ట్ ఆఫ్ ఇండియా అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సిడ్స్ 20 lakhs. మన ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఇవన్నీ బాగా కొంచెం ఇండస్ట్రియల్ ఏరియాస్, వీళ్ళకి ప్రయాణం 20 lakhs. లిమిటేషన్ రెగ్యులర్ డీలర్స్కి. కాంపోజిషన్కి అయితే 75 lakhs నుంచి 1.5 crore ఉంటుంది. ఓకే, వీళ్ళు కాంపోజిషన్ 1% గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తారు. స్పెషల్ కేటగిరీ స్టేట్స్ రెస్ట్ ఆఫ్ ఇండియా. జనరేటింగ్ జిఎస్టీ రిటర్న్స్ ఇన్ టాలీ ప్రైమ్. ఫైల్ జిఎస్టీ రిటర్న్స్. సో జిఎస్టీఆర్ 1 అంటే సేల్స్, జిఎస్టీఆర్ 3B అంటే పర్చేజెస్ సేల్స్, జిఎస్టీఆర్ 9 అంటే యాన్యువల్ రిటర్న్ అని చెప్పుకుంటాం. యాన్యువల్ రిటర్న్ త్రూ మన జేఎస్ఓఎన్ ఫైల్ ద్వారా అయినా రిటర్న్స్ అనేది అప్లోడ్ చేయొచ్చు, లేదంటే ఎక్సెల్ ద్వారా అప్లోడ్ చేయొచ్చు. ఎలా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారు? ఆన్లైన్ త్రూ ఆఫ్లైన్. ఓకే, సో మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి, ఒక నెలలో జరిగిన సేల్స్ ఏవైతే ఉన్నాయో జిఎస్టీ పోర్టల్లో జిఎస్టీ 1 అనేది ఎప్పుడు లోపల ఫైల్ చేయాలి అంటే, ఇప్పుడు ఆగస్టు మంత్, ఈ మంత్ యొక్క జిఎస్టీ రిటర్న్స్ అనేది 1వ తారీఖు నుంచి 11వ తారీఖు లోపల జిఎస్టీఆర్ 1 ఫైలింగ్ చేయాలి. తర్వాత జిఎస్టీఆర్ 3B వచ్చేసి ఈ నెల 15వ తారీఖు నుంచి 20 లోపల జిఎస్టీఆర్ 3B అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, జిఎస్టీఆర్ 1. జిఎస్టీఆర్ 3B. జిఎస్టీఆర్ 9 వెబ్సైట్ వచ్చేసి www.gst.gov.in. మనకు 2 types ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి, ఒకటి ట్యాక్స్ ఇన్వాయిస్, మరొకటి బిల్ ఆఫ్ సప్లై. ఇది మనకి జిఎస్టీ అంటే ఏంటి, వాటిలో ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్ కట్గా డిస్కషన్ చేశాం. ఓకే, మనకి టోటల్గా 18 ట్యాక్సెస్ ఉంటాయి. ఆ 18 అనేది సిఏ చదివిన వాళ్ళు, తర్వాత ఆడిటర్స్ అవి చూస్తారు. ఓకే, అది మీరు గమనించాలి. తర్వాత కొన్ని లైక్
షార్ట్ ఆన్సర్స్, ఇన్వాయిసెస్ ఇవన్నీ కూడా నేను ఇచ్చింటాను మెయిల్లో, పీడిఎఫ్లో ఇచ్చింటాను. ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. జిఎస్టీ అబ్రివేషన్స్. ఓకే. తర్వాత ఈ 18 ట్యాక్సెస్ అని చెప్పాను కదా, ఇవేంటి అనేసి ఇవన్నీ మెటీరియల్ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్ అన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇన్వాయిసెస్ ఎలా ఉంటాయి, బిల్ ఆఫ్ సప్లై ఎలా ఉంటుంది, ఇన్వాయిస్ ఎలా ఉంటుంది, ట్యాక్స్ ఇన్వాయిస్, ఇవన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాను. మీరు మెటీరియల్ ఒకసారి చూసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి విత్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్లోనే పర్చేజ్ చేసి ఆంధ్రప్రదేశ్లోనే సేల్ చేస్తే ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే. చూడండి. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ టాలీ కనబడుతుందా? ఎస్ సార్. ఆంధ్రప్రదేశ్ రియల్ టైంలో మీరు కంపల్సరీగా అడ్రస్ ఇవన్నీ ఇచ్చుకోవాలి. ఒక్కసారి క్రియేట్ చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ అవసరం లేదు. ఒక్కసారే మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి ఇక జిఎస్టీ ఆప్షన్స్ మనకు వస్తాయి. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. తర్వాత ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇది వేసి పెట్టండి. అది ఎంటర్ ఇస్తేనే లోపలికి వెళ్తారు. మీ యొక్క బిజినెస్ ఆంధ్రాలో ఉంటే ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, తెలంగాణ ఉంటే తెలంగాణ తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ మీరు రెగ్యులరా, కాంపోజిషనా, సెజ్జా, మీరు కంపెనీ వర్క్ చేసేటప్పుడు వాళ్ళే చెప్తారు రెగ్యులరా, కాంపోజిషనా, సెజ్ అనేది రెగ్యులర్. తర్వాత మీ కంపెనీ యొక్క జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ చూడండి 37 ABCDE 6734 A1 Z5 అది ఇక్కడ ఇవ్వాలి. 6734 A1 Z5. మీరు రిటర్న్స్ అనేది ఎలా అప్లోడ్ చేస్తారు, మంత్లీనా క్వార్టర్లీనా? మంత్లీ అయితే మంత్లీ, క్వార్టర్లీ అయితే క్వార్టర్లీ. ఈవే బిల్ అప్లికబుల్, ఎస్. సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్, ఇది ఎస్ పెట్టారంటే ఇక్కడ మీరు మార్కెట్లో పర్చేజ్ చేసినా సేల్ చేసినా సేమ్, అంటే 1% ఐటమ్ ఉంది అనుకోండి, ఇప్పుడు 5% ఐటమ్స్ మాత్రం మీరు పర్చేజ్ చేసి సేల్ చేస్తే కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు. లేదు సార్ 5% ఐటమ్స్ ఉన్నాయి, 12 ఉన్నాయి, 18 ఉన్నాయి, 28 ఉన్నాయి, అన్ని రకాల ఐటమ్స్ నా దగ్గర ఉన్నాయి అనుకుంటే ఇక్కడ ఇవ్వకూడదు. ఓకే. చూడండి. ఇంట్రాస్టేట్ థ్రెషోల్డ్ లిమిట్ మనది 50,000 ఉంటే ఇవే బిల్ తీయచ్చు. ఓకే. ఎస్కేప్ నో పెట్టండి, నో నీడ్. ఇప్పటి నుంచి జిఎస్టీ అవసరం. యాక్సెప్టర్ నో, సేవ్, క్రియేట్. ఫస్ట్ లెడ్జెస్లోకి వెళ్దాం. ఇక్కడ వచ్చేసి క్యాపిటల్, ఎస్బీఐ బ్యాంక్, పర్చేజ్ ఇవన్నీ చేద్దాం. క్యాపిటల్ అకౌంట్, ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్స్, నెక్స్ట్ పర్చేజ్. చూడండి, ఎప్పుడైతే మీరు F11లో జిఎస్టీ ఆప్షన్ వేసి పెడతారో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. HSN, SAC రిలేటెడ్ డీటెయిల్స్, జిఎస్టీ రేట్ అండ్ రిలేటెడ్ డీటెయిల్స్ అని కొన్ని ఆప్షన్స్ వస్తాయి. మీకు సమ్ టైమ్స్ ఫస్ట్ టైం చేసినప్పుడు ఇక్కడ నాట్ అప్లికబుల్ ఇలా తీసుకుంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ రావు. అప్పుడు మీరు ఏం చేయాలంటే బ్యాక్ వెళ్ళి అప్లికబుల్ పెట్టుకోవాలి. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అర్జున్ ఏజెన్సీ కడప, సండ్రీ క్రియేటర్స్,
రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ ఉంటుంది, డోర్ నెంబర్ అవన్నీ ఇచ్చుకోవాలా ఇన్వాయిస్లో. ఇక్కడ రిజిస్ట్రేషన్ టైపు, తర్వాత జిఎస్టీఆర్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. సప్లయర్ జిఎస్టీ నెంబర్ ఏముంది ఇక్కడ 37 ABCDE 2334 A1 Z1. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్. నెక్స్ట్ కుమార్ మర్చెంట్స్. కంట్రీ డెప్టర్స్. నెల్లూరు. జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి 37 TRDFG 7894 A1 Z5. తర్వాత CGST HGST. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ GST CGST. GST డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ GST HGST. రెంట్ పెయిడ్. డిస్కౌంట్ రిసీవ్డ్. డైరెక్ట్ ఇన్కమ్స్. రిఫండ్ చార్జెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే. తర్వాత CGST అలా చేసాం కదా. ఇలా లెడ్జెస్ అన్ని క్రియేట్ చేసుకోవాలి. తర్వాత యూనిట్లోకి వెళ్దాం. యూనిట్ ఎలా పర్చేజ్ చేస్తున్నాం ఇక్కడ? BT అంటే బాటిల్స్, BX అంటే బాక్సెస్, NOS అంటే నెంబర్స్, PC అంటే పీసెస్. ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా టాలీ వాడు ఇచ్చేస్తుంటాడు. చూడండి, యూనిట్ క్వాంటిటీ కోడ్ బాటిల్స్ BTL. తర్వాత BX తర్వాత NOS నెంబర్స్, తర్వాత PC. ఓకే, ఇలా ఇచ్చుకోవాలి. నెక్స్ట్ స్టాక్ ఐటమ్ బూస్ట్. చూడండి, HSN అండ్ SCC రిలేటెడ్ డీటెయిల్స్ యాజ్ ఫర్ కంపెనీ ఆర్ స్టాక్ గ్రూప్. అంటే ఏంటంటే మీరు F11లో, సో యాజ్ ఫర్ కంపెనీ ఆర్ స్టాక్ గ్రూప్ అంటే F11లో మీరు ఏ పర్సంటేజ్ కానీ ఏ HSN నెంబర్ కానీ ఇస్తే అదే పర్సంటేజ్ HSN నెంబర్ ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, అదే HSN నెంబర్ అదే వచ్చేస్తుంది. అలా రాలేదు అంటే ఇక్కడ మనం ఓన్ ప్రజెంట్ ఏ ఐటమ్ అయితే ఉందో అదే తీసుకోవచ్చు. ఇక్కడ స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ అంటే ప్రజెంట్ ఉండేది తీసుకోవచ్చు. ఓకే, యూజ్ GST క్లాసిఫికేషన్ అవసరం లేదు, నో నీడ్. అంటే స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ అంటే మనకు ప్రజెంట్ ఏదైతే ఉందో అదే తీసుకుంటాం. 1901 బూస్ట్ కూడా స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. ఇక్కడ అడుగుతుంది ట్యాక్సబుల్లా, నాన్ GSTనా, నిల్ రేటెడా, ఎగ్జామ్ట్ అనేసి. ట్యాక్సబుల్ అంటే వీటికి ఐటమ్స్ ట్యాక్స్ ఉంటుంది. నాన్ GST అంటే ఆల్కహాలిక్, ఓకేనా, సిగరెట్స్, టొబాకో ఇవన్నీ నాన్ GST కిందకి వస్తాయి. నిల్ రేటెడ్ అంటే ఎగ్జామ్ట్ అనే మ్యాక్సిమం 0% వస్తుంది. ఇప్పుడు ట్యాక్సబుల్ కాబట్టి ట్యాక్సబుల్ తీసుకోవాలి. ఎంత ఇచ్చారు ఇక్కడ? ఐటమ్ రేట్ మనకి ఇక్కడ 5% ఇవ్వాలి. 5%. నెక్స్ట్ హార్లిక్స్.
హార్లిక్స్ వచ్చేసి బాక్సెస్ 0418 12%. తర్వాత బోర్న్‌విటా NOS 1654 18%. Okay. This is 7845. ఇట్లా ఏ ఐటమ్ ఏ పర్సెంటేజ్ ఉంటే అది ఇచ్చుకోవాలి. 8%. ఎస్కేప్. ఇలా 100 ఐటమ్స్ కాదు 1000 ఐటమ్స్ ఇలాగే చేసుకోవాలి. బ్యాక్ వచ్చేయండి. వోచర్స్ ఫస్ట్ వన్ రిసిప్ట్ క్యాపిటల్ 9 lakhs. తర్వాత క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ కాంట్రా lakhs. డినామినేషన్స్ కూడా చూపిస్తాయి ఇలా. తర్వాత పర్చేస్ పర్సనల్ ఇక్కడ అర్జున్ ఏజెన్సీ ఐటమ్స్ ఇక్కడ తీసుకోవాలి. బూస్ట్ 100 300 హార్లిక్స్ 200 230 బోర్న్‌విటా 300 400 400 150 టోటల్గా 2,56,000 మనం పర్చేజ్ చేసాం. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. సిజిఎస్టీ హెచ్జిఎస్టీ 22,710 22,710. ఓకే. సో ఇప్పుడు ఈ 30,000 మీద 5% ట్యాక్స్ ఎంత పడింది, 46,000 మీద 12% ట్యాక్స్ ఎంత పడింది, 1,20,000 మీద 18% ట్యాక్స్ ఎంత పడింది, 60,000 మీద 28 ట్యాక్స్ ఎంత పడింది తెలుసుకోవాలంటే ఇక్కడ రిలేటెడ్ రిపోర్ట్స్ జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్ Alt+F. ఓకే, ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి 30,000 మీద 5% ట్యాక్స్ అంటే 1,500 ట్యాక్స్ పడింది. 2.5 2.5 750 750. తర్వాత 46,000 మీద 12% ట్యాక్స్ అంటే 5,520 రూపాయలు ట్యాక్స్ పడింది. 2760 2760. 1,20,000 మీద 21,600 ట్యాక్స్ పడింది. 18%. 10,500 10,500. తర్వాత 60,000 మీద 16,500 ట్యాక్స్ పడింది. 28%. 8,400 8,500. టోటల్ ట్యాక్స్ అంతా 45,240 రూపాయలు. 45,420. దాన్ని బై 2 చేస్తే 22,710 22,710 వచ్చింది. ఇలాగా. నెక్స్ట్ సేల్స్ టు కుమార్ మర్చెంట్స్ నెల్లూరు. బూస్ట్ 80 350. బోర్న్‌విటా 100 450. కంప్లైంట్ 200 200. తర్వాత హార్లిక్స్ 150 270. 1,53,500కి మనం సేల్ చేస్తాం. దాని కింద సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడింది. ఓకే, 1,79,060. ఓకే, ఇప్పుడు వీటికి ఎంత ట్యాక్స్ పడిందని చూడాలంటే రిలేటెడ్ రిపోర్ట్స్లోకి వెళ్ళి Alt+A Alt+F అని ఇచ్చామంటే ఇక్కడ షో చేస్తుంది. 28,000 మీద 1,400 అంటే లైక్ 5% ట్యాక్స్.
700 45,000 మీద 810 రూపాయలు ట్యాక్స్ పోయింది, 18% ట్యాక్స్. 4050 40,000 మీద 11,200 ట్యాక్స్ పోయింది, 28%. టోటల్ 25,560 రూపాయలు అవుతుంది. దాన్ని బై 2 చేస్తే 12,780 12,780 పడుతుంది. ఓకే, సేవ్ చేయండి. Received from debtor 30,000. Shipped. More merchants 30,000. అంటే SBI బ్యాంక్. వచ్చేసి క్యాష్ పెయిడ్ టు క్రెడిటర్ అర్జున్ ఏజెన్సీ 20,000. ఇంటూ పెయిడ్ పేమెంట్ 5,000. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ 20,000. తర్వాత టెలిఫోన్ ఛార్జెస్ పేమెంట్ 5,000. ఓకే, ఇలా చేసిన తర్వాత డే బుక్లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. సో నెట్ ప్రాఫిట్ మనకి 25,000. సమ్మరీ F12 కాన్ఫిగర్ సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. తర్వాత డాష్బోర్డ్ ఇచ్చామంటే రిపోర్ట్స్ అని ఒకే చోట కనపడతాయి ఈ విధంగా. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. ఓకే, ఇలాగా మనం చేయాలి. ఓకే, ఇప్పుడు నా ఒరిజినల్ అకౌంట్ చూపిస్తాను చూడండి. సో ఒరిజినల్ అకౌంట్స్లోకి వెళ్తే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్. జిఎస్టీఆర్ 1 అంటే మనకి సేల్స్. ఇప్పుడు నేను ఆగస్టు మంత్, జూలై మంత్ ఇస్తాను. 1/6/36 ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి తీసుకోదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 7 మంత్ తీసుకున్నాం, ఎందుకంటే 31 days ఉంటాయి. ఇక్కడ చూడండి, టోటల్గా ఈ మంత్ మనకి బిజినెస్ టు బిజినెస్ అంటే లైక్ బిజినెస్ టు బిజినెస్ ఇన్వాయిసెస్ అంటాం. మనకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది, వారికి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. ఓకే, అది బిజినెస్ టు బిజినెస్. తర్వాత బిజినెస్ టు సి అంటే మనకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. ఓకే, ఈ మంత్ మనకు జరిగిన సేల్స్ 6,572 రూపాయలు జరిగింది. ఓకే, సో తర్వాత దాంట్లో ఐజిఎస్టీ ట్యాక్స్ 428, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ 227. సో ఫైనల్గా ఇక్కడ మనకి ట్యాక్స్ అమౌంట్ వచ్చి 883. తర్వాత ఇన్వాయిస్ అమౌంట్ వచ్చేసి ఇక్కడ 18,062. ఇది సేల్స్. ఇలా చూస్తాం. జిఎస్టర్ 3B అంటే పర్చేజ్ సేల్స్ రెండు కలిసి ఉంటాయి, దీన్ని జిఎస్టర్ 3B అంటాం. నేచర్ వ్యూ క్లిక్ చేస్తామంటే ఇలా వస్తుంది, ఆల్ట్ F1. ఇలా ఒరిజినల్ అకౌంట్స్ ఇలా చూడాల్సి వస్తుంది. ఈ విధంగా. ఓకే,
సో ఇది ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేస్తే ఎలా అనేది కాన్సెప్ట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇప్పుడు ఎలా చేస్తారో ఫస్ట్ ప్రాబ్లం అలాగే చేయాలి. దీంట్లో ఏంటంటే అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి అదర్ స్టేట్కి సేల్ చేస్తే ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. జస్ట్ ఇదే ప్రాబ్లంలో నేను చూపిస్తాను, మీరు మళ్ళీ కొత్తగా కంపెనీ క్రియేట్ చేసి చేయాలి. నేను జస్ట్ ఈ ప్రాబ్లంలోనే చూపిస్తున్నాను. వోచర్స్ పర్చేజ్లోకి వెళ్తున్నా, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తున్నా. ఆల్ట్ సి పర్సనల్, ఇక్కడ పల్లవి కంప్యూటర్ స్టోర్. తండ్రి క్రియేటర్స్. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఏం తీసుకోవాలండి? తెలంగాణ తీసుకోవాలా, ఏం తీసుకోవాలి ఇక్కడ? తెలంగాణ తీసుకోవాలి. ఇక్కడ తెలంగాణ తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ తీసుకొని సార్ నాకు ట్యాక్స్ పల్లె అంటే పడదు. ఓకే చూడండి, తెలంగాణది 36తో స్టార్ట్ అయింది. 36 మీరు పూర్తిగా ఇచ్చుకోండి, నేను జస్ట్ 36 ఇచ్చా. అదర్ స్టేట్ పర్చేజ్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్లో సపరేట్గా కనిపించాలంటే ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? పర్చేజ్ ఐజిఎస్టీ. పర్చేజ్ అంటే విత్ ఇన్ ద స్టేట్, పర్చేజ్ ఐజిఎస్టీ అంటే అదర్ స్టేట్. ఆల్ట్ సి. పర్చేజ్ అకౌంట్స్ ఆల్ట్ సి. హెచ్పి అల్ట్రాసిమ్. గ్రూప్ ఆల్ట్ సి. ఇక్కడ ఏముంది? ఇక్కడ డెస్క్టాప్స్. కంట్రోల్ ఏ. సో నెంబర్స్, నెంబర్ 8471 వచ్చేసి 28%. 1300, 13,000. ఆల్ట్ సి. డెల్ అల్ట్రా షార్ప్. హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు ఇచ్చుకోండి, 8472, 8%. 60, 29,000. ఆల్ట్ సి. నెక్స్ట్ ఏముంది? యాసూస్. $17,000. ఆల్ట్ సి. లెనోవో ఐడియా ప్యాడ్. ఆల్ట్ సి. గ్రూప్ ఏమైంది ఇక్కడ? ల్యాప్టాప్స్. కంట్రోల్ ఏ. నెంబర్స్ 8474. percentage 150, 59,000. Alt C. Apple MacBook. $138,000. దాని కింద ఐజిఎస్టీ ట్యాక్స్ ఇవ్వాలి. ఐజిఎస్టీ 1,22,30,000 మనం పర్చేజ్ చేస్తాం పల్లవి కంప్యూటర్ స్టోర్ నుంచి, వాటి కింద ఐజిఎస్టీ ట్యాక్స్ ఇవ్వాలి. ఆల్ట్ సి. ట్యాక్సెస్, జిఎస్టీ, ఐజిఎస్టీ 32,79,400 ట్యాక్స్ పడింది. నెక్స్ట్ సేల్స్. ఆల్ట్ సి. బెంగళూరు అంటే కర్ణాటక. సేల్స్ టు జిలాన్ ట్రేడర్స్. సన్రీ డెప్టర్స్.
29. ఇప్పుడు అదర్ స్టేట్ కదా, ఆల్ట్ సి, సేల్స్ ఐజిఎస్టి, సేల్స్ అకౌంట్స్. Assets 50,000. Ultra 32,000. 15,000 కూడా ఐజిఎస్టీ ట్యాక్స్ ఇవ్వాలి. 22,60,000 మనం సేల్ చేసాం, దానికి కూడా ఐజిఎస్టీ ట్యాక్స్ ఇవ్వాలి. వెళ్ళి మీరు ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, సపరేట్గా వాల్యూస్ వస్తాయి. విత్ ఇన్ ద పర్చేజ్ ట్యాక్సబుల్ వాల్యూ 2,60,000. అదే స్టేట్ నుంచి పర్చేజ్ చేసింది 1,22,30,000. తర్వాత సేల్స్ 1,53,500, 1,53,500. సేల్స్ ఐజిఎస్టీ 22,60,000. ఓకే, ఇలాగా. ఎందుకు ఇలా డిఫరెన్స్ అంటే పర్చేజ్ విత్ ఇన్ ద స్టేట్కి అదర్ స్టేట్కి సేల్స్ పర్చేజ్ డిఫరెన్స్. ఇంకా రిమైనింగ్ అని మీకు తెలుసు ఎలా చేయాలనో, ఇవన్నీ కూడా ఎలా చేయాలో తెలుసు. ఓకే, సో అదే. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి థర్డ్ ప్రాబ్లంలో, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేశారు, అప్పుడు డిస్కౌంట్ కూడా ఇచ్చారు. ట్రేడ్ డిస్కౌంట్ ఆర్ క్యాష్ డిస్కౌంట్ అంటారు. ఓకే, మిగతా కాన్సెప్ట్ అంతా సేమ్. అంటే ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ అలౌడ్. పర్చేజ్లో డిస్కౌంట్ ఇస్తే ఇన్కమ్, సేల్స్లో డిస్కౌంట్ ఇస్తే ఎక్స్పెన్స్. ఓకే, నేను ఇక్కడ ఉండే ఐటమ్స్ తీసుకున్నా, అక్కడ ఉండే ఐటమ్స్ తీసుకుంటా, మీరు ఇక్కడ ఉండే ఐటమ్స్ తీసుకోండి. జస్ట్ వోచర్లోకి వెళ్తున్నా, డిస్కౌంట్ అక్కడ యాడ్ అవుతుంది. పర్చేజ్లోకి వెళ్ళండి. సి పర్సనల్ ఇక్కడ క్రిస్ జనరల్ స్టోర్, క్రియేటర్స్ జమ్మూ కాశ్మీర్ 01 పర్చేజ్ ఐజిఎస్టీ. మీరు అక్కడ ఉండే ఐటమ్స్ తీసుకోండి. ఓకే, 50, 450. అసెస్ 100, 125. బూస్ట్ 120, 400. నెక్స్ట్ బోర్న్విటా 50, 350. 1 lakh ఉంది కదా, ఆ 1 lakh కింద డిస్కౌంట్ ఇవ్వాలి. ఆల్ట్ సి. ఆల్రెడీ ఉంది కదా, తీసుకున్నాం. డిస్కౌంట్ రిసీవ్డ్ పర్సెంటేజ్ ఇచ్చారనుకోండి, ఇక్కడ ఇవ్వాలా. ఫర్ ఎగ్జాంపుల్ -5% అనుకోండి, ఇక్కడ ఇచ్చారంటే ఎంత అనేది తీసుకుంటుంది. లేదా డైరెక్ట్గా వాల్యూ ఇచ్చారనుకోండి, ఇక్కడ ఇవ్వాలి. -4,200, -4,200. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. సిజిఎస్టీ అదర్ స్టేట్ కదా, ఐజిఎస్టీ. చూడండి, 1,00,000లో 4,200 డిస్కౌంట్ ఇచ్చాడు. ఆ రిమైనింగ్ అమౌంట్ మీద 13,010 రూపాయలు ట్యాక్స్ పడింది. డిస్కౌంట్ రిసీవ్డ్ పర్చేజ్లో మనకి ఇన్కమ్ అవుతుంది, అంటే ఆ 1,00,000కు మళ్ళీ యాడ్ అవుతుంది అమౌంట్. అదే సేల్స్కి వచ్చారనుకోండి, అది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. ఆల్ట్ సి. పర్సనల్ ఇక్కడ దినేష్ ఏజెన్సీ, సండ్రీ డెప్టార్స్. వైజాగ్ కదా, వైజాగ్ అంటే ఆంధ్రప్రదేశ్ 37 తీసుకోవాలి. ఓకే, ఐటమ్స్ ఏమేమి ఇచ్చాడు ఇక్కడ, 175 versus 20, 500, 50, 550. దాని మీద ట్యాక్స్ ఇవ్వాలి, డిస్కౌంట్ ఇవ్వాలి. ఆల్ట్ సి, డిస్కౌంట్ అలౌడ్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ -5,000. ఇది మనకు నష్టం, అదే పర్చేజ్లో వస్తే మనకి ఇన్కమ్. దాని కింద సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ ఇవ్వాలి. ఇలా ఇవ్వాలి. ఓకే, అది
క్యాష్ డిస్కౌంట్ ఆర్ ట్రేడ్ డిస్కౌంట్ అంటారు. సేవ్ చేయండి. ఇంకా రిమైనింగ్ అని మీకు తెలుసు ఎలా చేయాలి. ఇవన్నీ ఇంకా అన్నీ మీరు చూసినట్టుగా. ఓకేనా, క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ క్లియర్? క్లియర్ గైస్? ఎస్ సార్. యా, డన్. అవి చేయండి. ఓకేనా, రిమైనింగ్ టుమారో డిస్కస్ చేద్దాం.